నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. ఫుడ్ సేఫ్టీ అంటే కేవలం ఫైల్స్, నోటీసులు, రిపోర్ట్లు కాదని చూపిస్తున్నారు మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ తుకారాం ముండే. రెస్టారెంట్లు, హోటల్ నుంచి మొదలుకొని పెద్ద ఫుడ్ చైన్లు, క్విక్ కామర్స్ గోదాముల వరకు వరుస తనిఖీలు చేస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన చోట లైసెన్స్లు సస్పెండ్ చేయడం, సంస్థలను మూసివేయడం, ఆహార నిల్వలను సీజ్ చేయడం వరకు చర్యలు తీసుకుంటున్నారు. అసలు మహారాష్ట్రలో ముండే చేపడుతున్న ఈ ఫుడ్ సేఫ్టీ క్రాక్ డౌన్ లో ఏం జరుగుతోంది ఇప్పుడు చూద్దాం. మహారాష్ట్రలో ఇప్పుడు ఫుడ్ సేఫ్టీ అంశం హాట్ టాపిక్గా మారింది. ఆ రాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్గా తుకారం ముండే బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆహార నాణ్యత, పరిశుభ్రత, కల్తీ, నిషేధిత పదార్థాలపై తనిఖీలు మరింత దూకుడుగా సాగుతున్నాయి. ముండే నాయకత్వంలో జరుగుతున్న ఈ చర్యలను అధికారులు సేఫ్ ఫుడ్, సేఫ్ డ్రగ్, సేవ్ మహారాష్ట్ర క్యాంపెయిన్లో భాగంగా చేపడుతున్నారు. ఆయన బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజులకే రాష్ట్ర వ్యాప్తంగా ఫుడ్ సేఫ్టీ ఎన్ఫోర్స్మెంట్పై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇక తాజాగా రెస్టారెంట్లు, హోటళ్లు, బేకరీలు, ఫుడ్ చైన్లు, క్విక్ కామర్స్, డార్క్ స్టోర్లు ఇలా ఫుడ్ సప్లై చైన్లలోని వివిధ స్థాయిలపై ఎఫ్డీఏ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. 12 సంస్థల లైసెన్సులను సస్పెండ్ చేశారు. సతారా జిల్లాలో నిర్వహించిన తనిఖీలలో 12 హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీలు, ఇతర ఫుడ్ సంస్థల లైసెన్సులు సస్పెండ్ చేశారు. జూలై 18, 21 తేదీల్లో జరిగిన తనిఖీల్లో పరిశుభ్రత లోపాలు, గడువు ముగిసిన ఆహార పదార్థాల నిల్వ, సరైన ఫుడ్ హ్యాండ్లింగ్ లేకపోవడం వంటి ఉల్లంఘనలు గుర్తించినట్లు అధికారులు తెలిపారు. అంటే చిన్న హోటల్ అయినా, పెద్ద సంస్థ అయినా నిబంధనలు పాటించాల్సిందే అన్న సందేశాన్ని ఎఫ్డీఏ ఇస్తుంది. ఇక దేశవ్యాప్తంగా గుర్తింపు ఉన్న ఫుడ్ బ్రాండ్ల విషయంలోనూ ఎఫ్డీఏ వెనక్కి తగ్గేదే లేదు. మహారాష్ట్రలో 4 డామినోస్ అవుట్లెట్లు, ఒక పిజ్జా హట్ అవుట్లెట్పై చర్యలు తీసుకున్నారు. తనిఖీల్లో గ్రీజ్ పేరుకుపోవటం, పురుగుల సమస్య, ఫుడ్ స్టోరేజీలో లోపాలు, గడువు వివరాలకు సంబంధించిన ఉల్లంఘనలు వంటి సమస్యలను అధికారులు గుర్తించారు. దీంతో పెద్ద బ్రాండ్ అయితే నిబంధనలు వేరుగా ఉంటాయా అనే ప్రశ్నకు ముండే చర్యలు ఒక సమాధానంగా మారాయి. ఇప్పుడు మన ఇంటి గుమ్మం దగ్గరకు నిమిషాలలో సరుకులు తీసుకువచ్చే క్విక్ కామర్స్ సంస్థల గోదాములు కూడా ఎఫ్డీఏ రాడార్లోకి వచ్చాయి. బ్లింకిట్, స్విగ్గీ, ఇన్స్టామార్ట్, జెప్టో వంటి సంస్థలకు సంబంధించిన డార్క్ స్టోర్లు, గోదాములపై తనిఖీలు జరిగాయి. మొత్తం 86 సంస్థలను తనిఖీ చేసి 60 ఇంప్రూవ్మెంట్ నోటీసులు జారీ చేసినట్లు రీటర్స్ నివేదించింది. అలాగే పరిశుభ్రత సమస్యలు, బొద్దింకలు, ఎలుకల ఆనవాళ్లు వంటి సమస్యలు గుర్తించిన నేపథ్యంలో 12 గోదాముల అనుమతులు సస్పెండ్ చేశారు. ఇక బ్లింకిట్కు సంబంధించిన మలాడ్ వెస్ట్ డార్క్ స్టోర్పై ఎఫ్డీఏ చర్య ప్రత్యేకంగా వార్తల్లో నిలిచింది. తనిఖీలలో తీవ్రమైన పరిశుభ్రత లోపాలు, బొద్దింకల ఇన్ఫెస్టివేషన్, ఆహార పదార్థాల నిల్వల్లో నిబంధనలు ఉల్లంఘనలు గుర్తించినట్లు అధికారులు తెలిపారు. దీంతో ఆ సదుపాయానికి సంబంధించిన ఫుడ్ లైసెన్స్ను ఎఫ్డీఏ సస్పెండ్ చేసింది. ఇక ముంబైలోని ఓ గోదాముపై జరిగిన తనిఖీల్లో గడువు ముగిసిన ఫ్రూటీ, యాపీ ఫిజ్ వంటి పానీయాలు నిల్వ ఉంచినట్లు గుర్తించారు. వాటిని ఎఫ్డీఏ స్వాధీనం చేసుకుని సంబంధిత సంస్థ లైసెన్సును సస్పెండ్ చేసింది. అంటే ఆహారం తయారు చేసే చోటు నుంచి నిల్వ చేసే గోదాము వరకు, అమ్మే సంస్థ వరకు మొత్తం సప్లై చైన్పై ఎఫ్డీఏ నిఘా పెంచుతుంది. గుట్కా పైన కఠిన చర్యలు. ఫుడ్ సేఫ్టీతో పాటు మహారాష్ట్రలో నిషేధిత గుట్కా, పాన్ మసాలా పైన ముండే ఆధ్వర్యంలోని ఎఫ్డీఏ ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. ఒక 5 రోజుల్లో రాష్ట్ర వ్యాప్త డ్రైవ్లో 195 రైడ్లు నిర్వహించి 192 మందిని అరెస్టు చేసి సుమారు 1.99 కోట్ల విలువైన నిషేధిత గుట్కా, పాన్ మసాలాను స్వాధీనం చేసుకున్నట్లు మహారాష్ట్ర ఎఫ్డీఏ అధికారికంగా తెలిపింది. గుట్కా తయారీ, రవాణా, విక్రయాల వెనుక ఉన్న నెట్వర్క్పై ఎన్సీఓసీఏను ఉపయోగించే స్థాయికి చర్యలను తీసుకువెళ్లినట్లు ముండే గతంలో చెప్పారు. ఇప్పటి వరకు ఫుడ్ సేఫ్టీ తనిఖీలు అంటే ఫైల్స్, నోటీసులు, రిపోర్టులు అనే అభిప్రాయం ఉండేది. కానీ తుకారం ముండే మాత్రం నిబంధనలు ఉల్లంఘిస్తే చర్య తప్పదు అనే విధంగా ఎన్ఫోర్స్మెంట్పై దృష్టి పెడుతున్నారని పలు నివేదికలు చెబుతున్నాయి. ఇండియన్ ఎక్స్ప్రెస్ ప్రకారం ఆయన బాధ్యతలు చేపట్టిన 2 నెలల్లోనే 1100కు పైగా రైడ్లు నిర్వహించినట్లు నివేదించింది. నిబంధనలు పాటించే వ్యాపారాలకు భయపడాల్సిన అవసరం లేదని ముండే చెబుతున్నారు. అదే సమయంలో చర్యలు చట్టబద్ధంగా, నిబంధనలకు అనుగుణంగా ఉండాలనేదే అసలు పరీక్ష. మన చేతిలోకి వచ్చే ఫుడ్ నిజంగా సురక్షితమేనా? రెస్టారెంట్ కిచెన్ నుంచి గోదాము వరకు పరిశుభ్రత ఉందా? ఎక్స్పైరీ అయిపోయిన పదార్థాలు అమ్ముతున్నారా? నిషేధిత గుట్కా మార్కెట్లోకి వస్తుందా? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సింది కేవలం ఫైల్స్ కాదు, గ్రౌండ్లో జరిగే తనిఖీలే. మహారాష్ట్రలో తుకారం ముండే నాయకత్వంలోని ఎఫ్డీఏ ఇప్పుడు అదే పని చేస్తుంది. చిన్న వ్యాపారమైనా, పెద్ద బ్రాండ్ అయినా ఫుడ్ సేఫ్టీ విషయంలో ఒక్కటే రూల్, నిబంధనలు పాటించాలి. మరి ఈ ముండే ఎఫెక్ట్ మహారాష్ట్రలో ఎంతకాలం కొనసాగుతుంది? చూడాలి.